జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సౌభరి మహర్షి యొక్క జీవిత గాథను, అలాగే మాంధాత జీవిత గాథను చెప్పి ఇక్ష్వాకు వంశం యొక్క క్రమాన్ని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. అలా తెలియజేస్తూ ఆ ఇక్ష్వాకు వంశంలో పురుకుత్సుడు అనే రాజు జన్మించాడు. అతన్ని నాగకుమారులందరూ కూడా రసాతల లోకానికి తీసుకెళ్లి తమ చెల్లెలు నర్మదనిచ్చి వివాహం చేశారు. ఆ పురుకుత్సుడు అనేక మంది గంధర్వరాజుల్ని అక్కడ సంహరించాడు. తర్వాత తన నాగలోక సంచారాన్ని తలుచుకున్న వాళ్ళకి సర్పాల వల్ల ఎలాంటి భయమో కలగదు అనే ఒక వరం పొంది ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చాడు. వచ్చి భారతదేశాన్ని పరిపాలించాడు అని చెప్పి ఆ పురుకుత్సునికి త్రసదస్యుడు, అతనికి అనరణ్యుడు, ముందు పురుకుత్సునికి త్రసదస్యుడు జన్మించాడు. ఆ త్రసదస్యుడికి అతని వంశంలో మనవడిగా అనరణ్యుడు జన్మించాడు. ఈ అనరణ్యునికి హర్యస్వుడు అనే కుమారుడు కలిగాడు. ఆ హర్యస్వునికి అరుణుడు, అరుణునకు త్రిబంధనుడు, అతనికి సత్యవ్రతుడు అనే కుమారులు జన్మించారు. ఈ సత్యవ్రతుడే అంటే అరుణుడి కుమారుడు త్రిబంధనుడు, త్రిబంధనుడి కుమారుడు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు త్రిశంకుడు అని పేరు పొందాడు అని చాలా క్లుప్తంగా ఇక్కడ త్రిశంకుని యొక్క కథను వివరిస్తున్నారు సుఖ మహర్షి. అంటే అంతకు ముందే తెలిసిన కథ కాబట్టి. గురు శాపవశమున కోలి చండాలుడై యనఘాత్మ కౌశికును ఆశ్రయించి అతని లావున దివిజాల ఎంబున కేగ మన్నింప కమరులు మరల ద్రోయ తల క్రిందుగా బడి దైన్యంబు తోరాగా కౌశికుండెప్పటి ఘనత మెరసి నిలిపెన ఆకాశమున నేడు నున్నాడు త్రిశంకు డాతడు హరిశ్చంద్రుగనియే. నా హరిశ్చంద్రు కౌశికుడర్థి చేరి యాగ దక్షిణామిషమున నఖిల ధనము గొల్లగొని మీద గులహీను గొలువబెట్ట బొంక కలజడి బొందెన భూవరుండు అని ఆ త్రిశంకుడి యొక్క కథనం, అలాగే ఈ త్రిశంకుడి యొక్క కుమారుడు హరిశ్చంద్రుడి కథను కూడా చెప్పేస్తున్నారు సుఖ మహర్షి. త్రిశంకుడు గురువు గారి శాపం వచ్చింది. వశిష్ఠుడి శాపం వల్ల ఆయన పతితుడయ్యాడు, చండాలుడయ్యాడు. కానీ నేను స్వర్గానికి వెళ్తాను అన్న ఆశ ఉంది. అందుకని ఆ త్రిశంకుడు వెళ్ళి కౌశికుడైన విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు ఎప్పుడైతే వశిష్ఠుడు కాదన్నాడు అన్నాడు, విశ్వామిత్రుడు నేను నిన్ను స్వర్గానికి పంపిస్తాను అని తన తపోబలం చేత త్రిశంకుని స్వర్గానికి పంపించాడు. త్రిశంకుడు అసలు పేరు సత్యవ్రతుడు. త్రిశంకు అంటే మధ్యలో ఉండేవాడు అని అర్థం. ఇలా స్వర్గానికి వెళ్ళాడు. అయితే దేవతలు ఈ త్రిశంకుని రానియకుండా ఏంటంటే పుణ్యం చేసుకుంటే రావాలి తప్ప తపోబలంతో స్వర్గాలకు వెళ్ళే స్థాయిని తెచ్చుకోకూడదు, అందులో ఇంకోళ్ళు పంపిస్తే. అందుకని స్వర్గం నుంచి తోసేశారు. అప్పుడు అతను తలకిందులుగా నేల మీద పడిపోతూ విశ్వామిత్రుడికి గోడు వెళ్ళబోసుకున్నాడు. విశ్వామిత్రుడు ఏం చేశాడంటే పూర్వం లాగానే తన తపోబలంతో ఈ త్రిశంకుని ఆకాశంలో నిలిపేశాడు. ఇప్పటికీ ఆ త్రిశంకుడు అక్కడే ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఆ త్రిశంకుడికి సత్యవ్రతుడికి ఈ ఇక్ష్వాకు వంశంలో హరిశ్చంద్రుడు అనే మహారాజు జన్మించాడు. ఈ హరిశ్చంద్రుడు నిజంగా సత్యవ్రతుడా కాదా అని తెలియడం కోసం విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పరీక్ష చేశాడు. ఎలా అంటే నాకు యాగానికి నాకు దక్షిణ కావాలి, యాగరక్షణ కోసం నాకు చాలా ధనం కావాలి, ఆ ధనాన్ని నువ్వు ఇయ్యి అని చెప్పేసి హరిశ్చంద్రుడితో తర్వాత అడుగుతాను నేను అని ఆ తర్వాత హరిశ్చంద్రుడి దగ్గర నుంచి మొత్తం సర్వ సంపదను తీసేసుకున్నాడు విశ్వామిత్రుడు. చివరికి హరిశ్చంద్రుడు ఏ పరిస్థితి వచ్చిందంటే తన భార్యను కూడా అమ్మేసుకుని తను అమ్మేసుకున్నాడు, కాటి కాపరి కొలువులో చేరాడు. విశ్వామిత్రుడు ఆయన్ని చండాలుడి సేవలు కుదురుకునేట్లు చేశాడు. అక్కడ అలా ఎంత ఇక్కట్టుకు గురైనా సరే అతను అబద్ధం మాత్రం పలకలేదు. దాంతో దేవతలందరూ కరుణించి మళ్ళా
హరిశ్చంద్రుడిని అతని స్థాయికి, అతని రాజ్యానికి అతన్ని, ఇదంతా కూడా ఒక నాటకం మాత్రమే అని అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేశారు. ఇలాగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని ఇక్కట్లకు గురి చేసిన వైనాన్ని తెలుసుకున్న వశిష్ఠుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇక్ష్వాకు వంశ రాజ గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఏం చేశాడంటే విశ్వామిత్రుడిని నువ్వు గద్దవు కావాల్సిందే అని చెప్పించాడు. శపిస్తే విశ్వామిత్రుడు ఇలా హరిశ్చంద్రుడిని ఎన్ని కష్టాలకు గురి చేశాడు అని. అంటే అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని నువ్వు అనవసరంగా నన్ను శపించావు కాబట్టి నువ్వు కొంగ అగుదువుగాక అని చెప్పించాడు. వాళ్ళిద్దరు కూడా పక్షి రూపాలు ధరించారు. పూర్వపు వైరాన్ని మరొక మానక యుద్ధం చేశారు. సరే, ఈ లోపల ఇది ఇలా ఉండగా హరిశ్చంద్రుడి కుమారులు లేరు. దాంతో నారద మహర్షిని ఆశ్రయించి నాకు కుమారులు కలగాలి, చెప్పండి, ఏ మార్గం ఉంది అని అడిగాడు. అడిగితే అప్పుడు నారద మహర్షి ఏం చెప్పారంటే, కుమారులు కలగాలంటే వరుణ దేవుణ్ణి ఉపాసించు, నువ్వు ఆ వరుణ దేవుణ్ణి ఉపాసిస్తే నీకు పుత్రులు పుడతారు అని అంటే, ఆ నారదుడి యొక్క ఉపదేశానుసారం వరుణ దేవుణ్ణి ఉపాసించాడు హరిశ్చంద్రుడు. వరుణ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆయనకు నమస్కరించి హరిశ్చంద్రుడు ఆయన ఇలా వేడుకున్నాడు. వరుణ దేవ నాకు వరవీర గుణముల గొడుకు పుట్టెనేని కొడుకు బట్టి పశువు చేసి నీవు పరిణమింపగ వెళ్తూ కొడుకు నీ గదయ్య కొసరు లేక. ఓ వరుణదేవా, శ్రేష్టమైన వీరగుణాలతో నాకు కనుక కొడుకు కలిగేట్లు వరం ఇస్తే ఆ కొడుకును యజ్ఞ పశువుగా చేసేసి నీ కోసం నువ్వు సంతోషించే విధంగా యజ్ఞం చేసి బలిచ్చేస్తాను. కాబట్టి నాకు దయతో ఆ లోటు లేకుండా, కొడుకు లేడు అనే లోటు లేకుండా పుత్రుణ్ణి ప్రసాదించాల్సింది అని ప్రార్థించి అడిగాడు. సాధారణంగా కొడుకు పుట్టాలి అని అంటే ఇచ్చిన పుట్టిన కొడుకుని బలిచ్చేస్తానని ఎవరు అనరు. మరి హరిశ్చంద్రుడు అలా ఎందుకన్నాడో తెలియదు. హరిశ్చంద్రుడి ప్రార్థనను మన్నించిన వరుణదేవుడు అలాగే కుమారుడు కలుగ్గాక అంటే ఇదంతా కూడా ఆ దివ్య సంకల్పాలు. ఇవన్నీ కూడా కుమారుడు కలుగ్గాక అని వరం అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు. హరిశ్చంద్రుడు అన్నమాట తప్పడు కదా. వరుణదేవుడి అనుగ్రహం ఫలితంగా కొంతకాలానికి ఈ హరిశ్చంద్రుడికి రోహితుడు అనే కుమారుడు కలిగాడు. దాంతో వరుణదేవుడు రోహితుడి కోసం వచ్చాడు. నువ్వు నాకు ఇచ్చేస్తాన్నావు కదా, ఇచ్చేసేయని. పురిటి లోపల వచ్చి పుత్రు వేలపుమన్న బురుడు ఓయనగాని పొసగదనియే బలురాకమును వచ్చి బాలు వేలపుమన్న బండ్లు లేకుండా నభావ్యుడనియే బండ్లు రాజు తిరింభకుని వేలుపుమన్న బడి పండ్లు రామి నభావ్యుడనియే బడి పండ్లు వడమిన గొడుకు వేలుపుమన్న బోరుల కొదవక పోలదనిపే దొడరి ఎట్లు గొడుకు తోడి మోహంబున వృద్ధు గడుపుచుండె భూవరుండు దండ్రి తలపు కొలది తలలోన చింతించి ఇంట నుండ కడవి కేగె కొడుకు. హరిశ్చంద్రుడు వరుణదేవుణ్ణి ప్రార్థించి నువ్వు కనుక నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు బలిచ్చేస్తాను అన్నాడు. అంటే యజ్ఞం చేసి యజ్ఞ పశువుని చేస్తాను అని అనేసరికి వరుణదేవుడు నీకు కుమారుడు కలుగ్గాక అని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఆ వరుణదేవుడు అనుగ్రహ ఫలితంగా హరిశ్చంద్రుడికి రోహితుడు అనే కుమారుడు పుట్టాడు. అయితే వెంటనే వరుణదేవుడు ఏం చేశాడంటే నువ్వు నీ పుట్టిన పుత్రుడిని నాకు ఇచ్చేస్తాను కదా, ఇచ్చేసే అన్నాడు. అంటే హరిశ్చంద్రుడు అన్నాడు, ఇంకా మోహం ఉంటుంది కదా, పురుడు ఇంకా అవ్వలేదు, పురుటి లోపల వచ్చి అన్నమాట ప్రకారం పుత్రుడిని ఇమ్మంటే ఇప్పుడు ఎలా ఇస్తాను నేను, ఇంకా పురుడు కూడా వెళ్ళలేదు కదా, పురుడు వెళ్ళకపోతే ఇవ్వడం బాగుండదు కదా అన్నాడు. అంటే వరుణుడు కొంతకాలం వేచి ఉన్నాడు. అని మళ్ళా వచ్చి నాకు నీ కొడుకు రోహితుడిని ఇచ్చేయి అన్నాడు. అంటే దంతాలు రాలేదు కదా, పళ్ళు కూడా రాకుండా నేను ఎలా ఇస్తాను, బలి ఇవ్వడానికి అనర్హుడు కదా అన్నాడు. అని అంటే సరే మళ్ళా దంతాలు వచ్చిన తర్వాత వచ్చాడు. వచ్చి వరుణుడు వచ్చి నాకు నీ కొడుకుని నాకు ఇచ్చేసే బలి ఇచ్చే అన్నాడు. అంటే హరిశ్చంద్రుడు అన్నాడు, పాల పళ్ళే కదా, మనకు మామూలుగా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడు, కానీ ఆయనకి కుమారుడు యొక్క మోహం వచ్చింది, అందుకని అబద్ధం ఆడలే. ఆయన అబద్ధం ఆడకుండా ఏంటంటే దాన్ని కాలాన్ని గడిచేట్టు చేస్తున్నాడు. పాల పళ్ళే పెద్ద దంతాలు రానియ్యి అప్పుడు ఇస్తాను అన్నాడు. అని అంటే అలాగే సరే అని వరుణుడు వెళ్ళిపోయాడు. తర్వాత పెద్ద దంతాలు వచ్చాయి, అంటే 10-12 ఏళ్ళకి వచ్చేస్తాయి కదా, 10 ఏళ్ళకి వచ్చేసాయి. వస్తే సరే పళ్ళు వచ్చేసాయి కదా, ఇప్పుడు నీ కొడుకు నాకు ఆహుతి ఇచ్చేసాయి అన్నాడు. అంటే యువకుడు కాలేదు, యుద్ధాల్లో పాల్గొనలేదు, వీడికి బలి ఇచ్చే అర్హత లేదు, పిల్లాడు కదా, నేను వీడిని ఎలా బలిస్తాను అన్నాడు. అని ఇలా అన్నిటికీ అన్ని చెప్పి హరిశ్చంద్ర మహారాజు కొడుకు మీద మోహంతో కాలం గడుపుతున్నాడు. కొడుకోమో ఈ కొడుక్కి తెలిసింది సంగతి, వరుణదేవుడికి తను బలిస్తారని భయపడిపోయి ఆలోచన తెలుసుకుని తనలో తను చాలా మాత్రం పడ్డాడు. నా తండ్రి ఏంటి, నేను పుడితే
అందుకని అలాంటి పెద్ద పెద్ద మొక్కులు మొక్కుకోకూడదు. నా తండ్రి ఏంటి, నేను పుడితే నన్ను బలిస్తానని అనుకోవడం ఏంటి అని మదనపడి ఇంకా ఇంట్లో ఉంటే బలిచ్చేస్తాడు ఎప్పుడో అప్పటికని భయపడిపోయి ఇంట్లో ఉండకుండా అడవులకు పారిపోయాడు. అలా రోహితుడు అడవులకు వెళ్ళిపోయి ధనుర్బాణాలు ధరించి అడవుల్లో సంచరిస్తుంటే తండ్రి వరుణ పీడితుడై ఉదర వ్యాధితో బాధపడుతున్నాను తెలిసింది. ఈ రోహితుడు అడవులోకి వెళ్ళిపోయాడు. వరుణుడు వచ్చి నీ కొడుకు అడవుల్లోకి వెళ్ళిపోయాడు, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు జలోదరంతో ఉదర వ్యాధితో బాధపడుగాక అని జలోదరం అనే ఒక ఆ రోగాన్ని హరిశ్చంద్రుడికి ఇచ్చాడు. మాట తప్పావు నువ్వు అని. మాట తప్పలేదు కానీ రోహితుడి కోసం వెతుకుతున్నాడు. అంటే ఈ జలోదరంతో బాధపడుతున్నాడు. ఈ సంగతి అడవిలో ఉన్న రోహితుడికి తెలిసింది. తండ్రి వరుణ పీడితుడై ఉదర వ్యాధితో బాధపడుతున్నాను తెలిసి రాజధానికి వచ్చేసి పోన్లే, నా ప్రాణం పోతే పోయింది, తండ్రిని చూడాలి, తండ్రి రోగం పోతుంది కదా నన్ను బలిచ్చేస్తే అని తండ్రిని చూడాలని అనుకున్నాడు. అప్పుడు అలాగా రాజ్యానికి వచ్చేస్తుంటే ఇంద్రుడు ముసలి ఒక మహర్షి రూపంలో ఈ రోహితుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు, పుణ్యభూములరుగు పుణ్య తీర్థంబుల గ్రొంకు పుణ్య జనుల గోరి చూడు పుణ్య కథలు వినము భూపాల పుత్రక మేలు గలుగునట్టి మేరగలదు. ఓ రాకుమారా, ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో ఒక మహర్షి వేషంలో వచ్చి ఈ రోహితుడి దగ్గరికి వచ్చాడు. నాకు నీ కథ అంతా తెలుసు, నిన్నమ్మ నీ తండ్రి బలిద్దాం అనుకున్నాడు, బలి ఇవ్వకపోయేసరికి ఉదర వ్యాధితో బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళిపోయి బలికి సిద్ధం అయిపోతున్నావు. కానీ అక్కర్లేదు రాకుమారా, నేను ఒక మాట చెప్తాను విను. నువ్వు పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళు, పుణ్యతీర్థాలన్నిట్లో స్నానం ఆడు, పుణ్య పురుషులైన వాళ్ళని దర్శించు, పుణ్య కథలు విను. అలాగైతే నీ తండ్రికి శుభం కలుగుతుంది, నీకు కూడా శుభం కలిగే అవకాశం ఉంది అని ఇంద్రుడు ఒక మానవ రూపంలో వచ్చి చెప్పాడు రోహితుడికి. అని ఇట్లు మగుడించినన్ తిరిగి చని రోహితుండొక్క వనంబునందిరిగి క్రమ్మర జనదేరన్ ఇంద్రుండు వచ్చి తొంటి ఎట్లా నివారించే నివిధమున. అలా వృద్ధ తాపసి రూపంలో ఇంద్రుడు రోహితుడిని తిప్పి పంపించేశాడు. దాంతో ఈ రోహితుడు మళ్ళీ వెనక్కి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడే ఒక ఏడాది గడిపాడు. తిరిగి నగరానికి తండ్రి గారిని చూద్దామని బయలుదేరాడు. మళ్ళా ఇంద్రుడు అడ్డం వచ్చాడు. ఇదివరకు లాగానే వచ్చి అడ్డుకున్నాడు. 5 ఏండ్లు మరలించే నమరేంద్రుడా బాలు నారవ ఏటదా నడవి నుండి ఇంటికి వచ్చుతూ నెలమి నజీగర్తు మధ్యమ పుత్రు సన్మాన్య చరితు ఘనసునస్సేపుని కొనియాగ పశువుగా నా హరిశ్చంద్రు నా కాతడిచ్చే పురుష మేధము చేసి భూపాల వర్యుడు వరుణాది నిఖిల దేవతల దనిపే హోత కౌశికు డధ్వర్యుడొనర భృగువు బ్రహ్మ జమదగ్ని సామంబు పాడువాడు ముని వశిష్ఠుడా ముఖమున ముదమనొంది కనక రథమిత్యనింద్రుడా మనుజపతికి. ఇలా 5 ఏళ్ళు ఇంద్రుడు ఏం చేశాడంటే ప్రతిసారి రోహితుడు తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకోవడం, ఇంద్రుడేమో రోహితుడిని ఆపేసేయడం, ఇలా అడ్డుకుంటూ వచ్చాడు. 6వ సంవత్సరం వచ్చింది. ఇంకా అప్పుడు ఏం చేశాడంటే ఈ లోపల హరిశ్చంద్రుడు మొత్తం బ్రాహ్మణులందరినీ పురోహితులందరినీ అడిగాడు, నా కుమారుడు కనిపించడం లేదు, నేనేం చేయను అంటే నీ కుమారుడి బదులు ఎవరినైనా ఒక బ్రాహ్మణ బాలుడిని నువ్వు బలి ఇయ్యి అన్నారు. అని అంటే అప్పుడు ఈ సైనికులందరూ హరిశ్చంద్రుడు సైనికులందరూ వెళ్ళి అజీగర్తుడు అనేవాడి యొక్క నడిమి కుమారుడు సునస్సేపుడు అనేవాడు, ఈ అజీగర్తుడు అనేవాడు చాలా పేద బ్రాహ్మడు, అతన్ని అడిగారు, నీ కుమారుళ్ళు 3 కొడుకులు ఉన్నారు, నీకు ఒక్క కొడుకుని రాజుగారు బలి ఇవ్వడానికి ఇయ్యి అని. అంటే పెద్ద కొడుకు నాకు చాలా ముఖ్యుడైన వాడు, పెద్ద కొడుకు నేను ఇవ్వనని తండ్రి అన్నాడు. చిన్న కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అని తల్లి అంది. ఈ మధ్యలో కుమారుడైన సునస్సేపుడు అనే వాడిని యాగ పశువు నిమిత్తం తెచ్చి తండ్రి హరిశ్చంద్రునికి అప్పగించాడు. అయితే ఈ హరిశ్చంద్రుడు కౌశికుని హోతగా, భృగు మహర్షిని ఆధ్వర్యునిగా, జమదగ్నిని బ్రహ్మగా, సామవేదం గానం చేయడానికి వశిష్ఠుడిని నియమించుకున్నాడు. వరుణునికి తృప్తి కలిగేట్లు పురుష మేధం చేశాడు. దేవతలందరినీ కూడా తగు విధంగా సంతోషింపజేశాడు. అయితే ఈ సునస్సేపుడు యాగ పశువుగా ఉన్నప్పుడు ఏంటంటే విశ్వామిత్రుడు ఆయన నెమ్మదిగా ఈ పునస్సేపుడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు చెప్పి, ఇదిగో నువ్వు ఈ కష్టం నుంచి గట్టెక్కుతావు, నువ్వు గట్టెక్కు, ఈ మంత్రాన్ని చదువు అని చెప్పాడు. ఇక్కడ యజ్ఞం చేసే వాళ్ళలో హోతమ ముఖ్యుడు. అక్కడ హోతగా కౌశికుడిని విశ్వామిత్రుడినే పెట్టుకున్నాడు. అలాగే అధ్వర్యుడు అంటే అది యజ్ఞం చేయడంలో ప్రధానుడు భృగు మహర్షినేమో అధ్వర్యునిగా పెట్టుకున్నాడు.
జమదగ్నినమ్మ బ్రహ్మగా పెట్టుకున్నాడు. ప్రధానుడు మహాపండితుడు, ఉద్గాత. యజ్ఞ సమయంలో సామవేదాన్ని వల్లవేసే వ్యక్తిగా ఉద్గాత అంటారు. ఆ ఉద్గాతగా వశిష్ఠుడిని నియమించుకున్నాడు. ఇంత యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈ తప్పప్పులు గమనిస్తూ దోషాలను సవరించే వాళ్ళు సదస్సులు అంటారు. ఇలాగా సుఖ మహర్షి రాజుతో సునస్సేపుడు మహిమ గురించి తర్వాత వివరిస్తాను అన్నాడు. అంటే సునస్సేపుడు ఎలా తప్పించుకున్నాడు అని. ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాడు హరిశ్చంద్రుడు. పూర్తి చేస్తే ఇంద్రుడు సంతోషించాడు, వరుణుడు సంతోషించాడు. హరిశ్చంద్రుడికి వచ్చిన ఉదర వ్యాధి పోయింది. రోహితుడు హరిశ్చంద్రుడికి తర్వాత వారసుడిగా పరిపాలించాడు. ఇలా సుఖ మహర్షి చెప్పారు. పరీక్షణ్ మహారాజుకి చెప్పి సునస్సేపుడి మహిమ ఏంటో తర్వాత వివరిస్తాను, ముందు ఈ హరిశ్చంద్రుడి వృత్తాంతం పూర్తి చేస్తాను, అది చెప్పేశాక సునస్సేపుడి గురించి నువ్వు అడుగుదు గాని అని భార్య సహితంగా హరిశ్చంద్రుడు గావించిన దానివల్ల విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. సంతోషించి హరిశ్చంద్రుడికి ఆయనకి ఏం కావాలి, జ్ఞానం కావాలి. ప్రధానమైన జ్ఞానం ఎరుకపడేట్టు చేశాడు. అదేంటంటే మనస్సు అన్నమయం. అందుకని మనస్సుతో అన్న రూపంలో ఉన్న పృథ్వీని తెలుసుకోవాలి. ఆ పృథ్వీని నీటితో అణచాలి. ఆ నీటిని తేజంలో ఇంకించాలి. అప్పుడు దాన్ని వాయువుతో చేర్చాలి. ఆ వాయువును ఆకాశంలో మిళితం చేయాలి. పంచభూతాలని ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ వెళ్ళి ఈ ఆకాశాన్ని తామస అహంకారాల్లో కలిపేయాలి. తర్వాత అహంకార త్రయాన్ని మహత్తత్వంలో మునిగట్టు చేయాలి. అలా చేసి ప్రవాహ తత్వంలో రససిద్ధిలో లోకాలను సృష్టించాలి అనే బుద్ధి కలిగితే మహత్తత్వంలో తాను కర్తను అనే భావాన్ని వదిలిపెట్టాలి. ఇంద్రియ సంబంధమైన విషయాలను దరిచేరనీయకూడదు. పరతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానంతో ఈ సంసారానికి హేతుభూతమైన ఈ ప్రకృతి తత్వాన్ని రూపం ఆపేసుకుని ఆ ఎరుకను మోక్ష సుఖ పారవస్యంతో పోగొట్టుకుని సకల బంధనాల నుండి విముక్తుడు కావాలి. ముఖ్య జ్ఞానం ఏంటంటే మొత్తం ఇదే బ్రహ్మ జ్ఞానం. అప్పుడు బంధనాల నుంచి విముక్తం అయితే మోక్షం వస్తుంది అని చెప్పేసరికి దీన్ని ఆకళింపు చేసుకున్న హరిశ్చంద్రుడు మాటతో మనస్సుతో చెప్పడానికి సాధ్యం కాని రూపంతో వెలుగొందాడు. హరిశ్చంద్రుడు కుమారుడు రోహితుడు హరిశ్చంద్రుడు తర్వాత రాజ్యపాలన చేశాడు. ఆ ఇక్ష్వాకు వంశ క్రమాన్ని మొత్తాన్ని కూడా చెప్తున్నారు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి. ఆ హరిశ్చంద్రుడు కుమారుడు రోహితునికి హరితుడు అనేవాడు జన్మించాడు. హరితునికి చెంపుడు అనేవాడు జన్మించాడు. అతను తన పేరుతో చెంపా నగరాన్ని నిర్మించాడు. ఆ చెంపునికి సుదేవుడు జన్మించాడు. ఆ సుదేవుడికి విజయుడు అనే రాజు జన్మించాడు. విజయునికి రురుకుడు అనే రాజు జన్మించాడు. రురుకునికి వృకుడు అనే రాజు జన్మించాడు. వృకునికి బాహుకుడు అనే రాజు జన్మించాడు అని, బాహుకునికి సగరుడు జన్మించాడు అని సగర చక్రవర్తి కథను తెలియచేయడం ప్రారంభించారు సుఖ మహర్షి. అది తర్వాత సంచికలో విందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.